హలో! ఐయామ్ సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వచ్చేసి మండే. నాకు ఈరోజు, రేపు అంటే మండే, ట్యూస్‌డే హాలిడే, వీక్ ఆఫ్ అనమాట. సో, నేను ఈరోజు ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఉన్న రొటీన్ చూపించబోతున్నాను. అలాగే ఒక మంచి సింపుల్ రెసిపీ కూడా చూపించబోతున్నాను. చపాతీలోకి యూజ్ అయ్యేలాగా. అంటే నా స్టైల్‌లో చేయబోతున్నాను. తర్వాత మన కిచెన్‌లోకి ఒక కొత్త మెంబర్‌ని యాడ్ చేశాను. సో, అదేంటి అనేది మీరు వీడియో ఎండ్ వరకు చూడాల్సిందే. ఈలోపు నా పనులన్నీ ఫినిష్ చేసేసుకుంటున్నాను. నిన్న నేను వచ్చేటప్పుడు కొత్తిమీర, పుదీనా అవన్నీ తీసుకొని వచ్చాను. అవన్నీ నీట్‌గా వాష్ చేసి ఆరబెట్టాను. సో, అవన్నీ ఇప్పుడు డబ్బాల్లోకి సర్దుతున్నాను. మీన్‌వైల్ టీ కూడా పెట్టుకుంటున్నాము. ఎందుకంటే నేను జనరల్‌గా ఇట్లా వీక్ ఆఫ్ ఉన్నప్పుడు నేను టీ ప్రిఫర్ చేస్తాను. ఇంట్లోనే ఉంటాను కాబట్టి. సో, అందుకనే ఇవన్నీ సర్దుకుంటూ టీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఎప్పుడు ఇలా గ్రీన్ వెజిటబుల్స్ అంటే లీఫీ వెజిటబుల్స్ తెచ్చినా నేను నీట్‌గా వాష్ చేసి బాగా ఆరిన తర్వాతే అప్పుడు పెడతాను. యాక్చువల్‌గా వాళ్ళు వాష్ చేసినవే పెడతారు. మనం ఇంకొకసారి వాష్ చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ కదా! సో, అందుకే నేను నీట్‌గా వాష్ చేసి వాళ్ళు ఇంకోటేంటంటే ఎప్పుడు తడుపుతూనే ఉంటారు కదా! వాటర్ పడుతూనే ఉంటాయి స్ప్రింక్లర్స్‌లోంచి. సో, అది బాగా తడిసిపోతూ ఉంటుంది కదా! అది తీసుకొచ్చి డైరెక్ట్‌గా పెట్టేస్తే త్వరగా పాడైపోతుంది. సో, నేనేం చేస్తానంటే మళ్ళీ ఒకసారి వాష్ చేసి ఫుల్‌గా ఆరబెట్టేస్తాను. న్యూస్ పేపర్ మీద వేసేసి అవన్నీ ఆరిపోయిన తర్వాత అప్పుడు డబ్బాల్లోకి సర్దుకొని పెట్టుకుంటాను. అండ్ యాక్చువల్‌గా నేను ఎప్పుడు ములక్కాడలు తెచ్చుకుని ఇట్లా కట్ చేసి జిప్‌లాక్‌లో వేసి ఫ్రీజర్‌లో పెట్టుకుంటాను. సో, రీసెంట్‌గా అయిపోయాయి. మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నాను ఇండియన్ స్టోర్‌లో. ఇట్లా కట్ చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడైనా సాంబార్ అవి చేసుకున్నప్పుడు తీసుకొని టక్‌మని వేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి నేను ఇట్లా జిప్‌లాక్ కవర్స్‌లో స్టోర్ చేసుకుంటాను. నేను ఈ జిప్‌లాక్స్ అమెజాన్‌లో తీసుకున్నానండి. ఇవి స్పెషల్‌గా ఫ్రీజర్ జిప్‌లాక్స్ అనమాట. అంటే నార్మల్ సూపర్ మార్కెట్స్‌లో కూడా దొరుకుతాయి. బట్ నేను అమెజాన్‌లో తీసుకున్నాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఎవరికైనా కావాలి అంటే కనుక చూసుకొని కొనుక్కోవచ్చు. అలాగే నిన్న గ్రేప్స్ కూడా తెచ్చాను వస్తూ. సో, అవి కూడా నీట్‌గా బాగా వాష్ చేసి నేను స్టోరేజ్ కంటైనర్‌లో స్టోర్ చేస్తున్నాను. నేను అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవన్నీ ఎలా స్టోర్ చేసుకుంటాను అని నేను ఒక స్పెషల్‌గా వీడియో చేస్తానండి. ఫ్రిడ్జ్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, అప్పుడే చూపిస్తాను. ఇందులో అంత డీటెయిల్‌గా నేనేం చూపించట్లేదు. సో, ఆ పనులన్నీ చేసుకొని వచ్చేసరికి మా టీ కూడా రెడీ అయిపోయింది. మా హస్బెండ్‌కి ఒక కప్‌లో పోసి ఇచ్చేసాను. ఇప్పుడు నేను తీసుకుంటున్నాను. నాకేంటంటే జనరల్‌గా టీ తాగితే గనక నాకు ఇట్లా కుకీస్ ఏమన్నా ఉండాలి. సో, అందుకనే నేను ఇండియన్ స్టోర్‌లో ఈ గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను నిన్న. సో, ఒక 2 బిస్కెట్స్ తీసుకొని తిందాంలే అని చెప్పేసి ఇంకా నేను అవి 2 మాత్రం తీసుకున్నాను. మా హస్బెండ్ పెద్దగా తీసుకోరు. నాకే బాగా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం అట్లా టీ విత్ బిస్కెట్స్? నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ చేసి చెప్పండి. టీ తాగడం అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు వర్క్ అనమాట. ఎంత హాలిడే అయినా కూడా ఇంట్లో పనులకి హాలిడే ఉండదు. వర్క్‌కి మాత్రమే ఆఫ్ ఉంటుంది. బట్ ఇంట్లో పనులకైతే కాదు. అందులోనూ మనకి హాలిడే అన్నప్పుడు ఇంకొంచెం ఎక్స్‌ట్రా పనులు చేసుకుంటాము. లైక్ డీప్ క్లీనింగ్ అని, లేకపోతే ఏమన్నా గ్రోసరీస్ చూసుకొని లేకపోతే తెచ్చుకోవడం. అలాగే డబ్బాల్లో అయిపోయినవి మళ్ళీ రీఫిల్ చేసుకోవడం. సో, ఇవన్నీ కూడా వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకోవడం, లేదా ఇడ్లీ, దోస బ్యాటర్‌కి వేసుకోవడం అలాంటివన్నీ కూడా మనం ఈ వీక్ ఆఫ్‌లోనే పెట్టుకుంటాము. ఎందుకంటే మళ్ళీ వీక్ అంతా హడావుడిగా ఉంటుంది కదా! సో, అప్పుడు అది ఎలాగో హడావుడిగా ఉంటాము. మళ్ళీ ఈ పనులు కూడా యాడ్ చేసుకోవడం ఎందుకని నేనైతే వీక్ ఆఫ్‌లోనే చేసేసుకుంటాను అన్నీ మాక్సిమం. అండ్ లాండ్రీ కూడా మేము వీక్ ఆఫ్‌లోనే చేసేస్తాం నాకు వీక్ ఆఫ్ ఉన్నప్పుడు. సో దట్ అన్నీ ఫోల్డ్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. నీట్‌గా ఉంటుంది, ఆర్గనైజ్డ్‌గా ఉంటుంది. అండ్ ఏమన్నా ఐరన్ చేసుకోవాలి అంటే కూడా అవి కూడా చేసేసుకోవచ్చు కదా! సో, ఇప్పుడు అంటే ఈరోజు లాండ్రీ కూడా వేసాము. సో, అవన్నీ కూడా నేను హ్యాంగర్స్‌కి పెట్టుకుంటున్నాను. నేను హ్యాంగర్స్‌కే పెట్టుకుంటాను. ఎందుకు అంటే ఇక్కడ అల్మరాస్ లాగా ఉండవు మనకి ఇండియాలో లాగా. సో, హ్యాంగర్స్‌కి పెట్టుకుంటే ఈజీ అనమాట. నేను క్లోజెట్ ఆర్గనైజేషన్ వీడియో సెపరేట్‌గా చేస్తానండి. మీకు తెలుస్తుంది నేను ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను అని.
ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత నేను డిన్నర్‌కి ప్రిపరేషన్ చేస్తున్నానండి. సో, ఈరోజు ఏం చేస్తున్నానంటే, నా స్టైల్‌లో పాలకూర అండ్ స్వీట్ కార్న్ కలిపి గ్రేవీ కర్రీలాగా చేస్తున్నాను. అండ్ ఎందుకంటే మేము నైట్ చపాతీయే మాక్సిమం తింటాము. సో, చపాతీలోకి అది బావుంటుంది కదా అని చెప్పేసి నేనది చూస్ చేసుకున్నాను. అండ్ పాలకూర కూడా చాలా ఉంది. సో, ఒక బాక్స్ ఫినిష్ చేసేద్దామని చెప్పి ఇంకా నేను అది చూస్ చేసుకున్నాననమాట. సో, అంటే ఇది వాష్ చేసిందే దొరుకుతుంది పాలకూర. బట్ నేనేంటంటే చెప్పాను కదా! దాన్ని చాదస్తం అంటారో మరేంటో తెలీదు. మనం వాష్ చేసుకొని పెట్టుకుంటే అదొక సాటిస్ఫాక్షన్. అందుకే నేను మళ్ళీ కొంచెం వాష్ చేస్తాననమాట. అది కూడా వార్మ్ వాటర్‌తో వాష్ చేస్తాను. సో, దానికి మట్టి అలా ఏమన్నా ఉన్నా ఎళ్ళిపోతాయి అని చెప్పేసి. సో, అవి వాష్ చేసేసి ఇంకా కార్న్ కూడా తీస్తున్నాను. కార్న్ ఫ్రీజర్‌లో ఉంటుంది కదా! సో, అది కూడా గిన్నెలోకి తీసి నేను వార్మ్ వాటర్‌తో అది కూడా ఒక్కసారి వాష్ చేసేసి ఆ నీళ్ళలో వంపేస్తాను. సో దట్ ఆ ఫ్రీజింగ్ అది కూల్‌నెస్ కూడా తగ్గిపోతుంది గదా! అంటే అలా ఫ్రీజర్‌లోంచి తీసి తినకూడదంటారు కదా! సో, అందుకే నేను జస్ట్ నార్మల్‌గా వాష్ చేసి పెట్టేస్తున్నాను. పెట్టేసి 2 బాయిలింగ్‌కి పెడుతున్నాను. నేను ఫస్ట్ పాలకూర ఒక గిన్నెలోను, కార్న్ ఒక గిన్నెలో సెపరేట్‌గా బాయిల్ చేస్తున్నాను. ఎందుకు అంటే పాలకూర గ్రైండ్ చేస్తాను కదా! అందుకే 2 కలిపి పెట్టట్లేదు. సెపరేట్‌గా బాయిల్ చేస్తున్నాను. ఫస్ట్ కుక్కర్‌లో అనుకున్నా గానీ, ఇంత చిన్న గిన్నె అంత కుక్కర్‌లో ఎందుకులే అని ఇంకా డైరెక్ట్‌గా బాయిల్ చేసేద్దామని చెప్పేసి నేను అట్లా విడివిడిగా బాయిల్ చేస్తున్నాను. సో, నేను ఏంటి అంటే ఇప్పుడు కాఫీ పౌడర్ గానీ, లేకపోతే మేము జాగరీ పౌడర్ యూజ్ చేస్తాం గదా! సో, అవి కానీ ఎప్పుడైనా అలా డబ్బాలేమన్నా అయిపోతే కనుక నేను వాష్ చేసి నీట్‌గా తుడిచి అప్పుడు రీఫిల్ చేస్తాను. సో, ఈరోజు అదే అయింది. జాగరీ పౌడర్ ఈ డబ్బాలో అయిపోయింది. అందుకని అది వాష్ చేసేసి నీట్‌గా తుడిచేసి దాన్ని రీఫిల్ చేసి మళ్ళీ యథావిధిగా కబోర్డ్‌లో పెట్టేస్తున్నాననమాట. ఈలోపు ఈ పాలకూర అండ్ కార్న్ కూడా బానే బాయిల్ అయిపోయింది. ఇంకొక 2 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. అవి 2 బాయిల్ అయ్యేలోపు చపాతీకి పిండి గూడా కలిపేసుకొని పెట్టుకుంటే, పక్కన పెట్టేసుకుంటే, మనకి ఇవన్నీ మొత్తం కర్రీ అంతా అయ్యేలోపటికి అది బాగా నానుతుంది కదా! చపాతీ పిండి. సో, చపాతీలు కూడా చాలా సాఫ్ట్‌గా వస్తాయి. నేను చెప్పాను కదా! నేను ఎప్పుడు అజ్వాయిన్ వేస్తానండి, వాము. సో దట్ డైజెషన్‌కి దానికి బావుంటుందని చెప్పేసి నేను వాము బాగా యూజ్ చేస్తాను. చపాతీలో గానీ, పూరీలో కానీ. ఇంకా పిండి కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. నేను మార్నింగ్ చేసుకునే పనులకి నిద్ర లేచినప్పటి నుంచి కూడా మార్నింగ్ చేసుకునే పనులకి ఒక్కొక్క పనికి నేను ఒక 10 మినిట్స్ అలా గ్యాప్ తీసుకుంటాను. అందుకే నేను చాలా త్వరగా లేస్తాను. అందరూ నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ గూడా అంటారు, "ఏంటి మరి అంత పొద్దున్న లేచేస్తావు" అని అంటూ ఉంటారు. సో, నాకది అలవాటయిపోయింది అట్లాగా. బట్ ఈవినింగ్ చేసుకునే పనులకి ఎలా అంటే నేను అసలు గ్యాప్ కూడా తీసుకోను. టక పనులన్నీ చేసేసుకుంటాను. ఎందుకు అంటే త్వరగా పనులయిపోయి కిచెన్ క్లోజ్ అయిపోతే అప్పుడు ఇంకా ప్రశాంతంగా అలా కూర్చోవచ్చు కదా! సో, అందుకే నేను ఈవినింగ్ చేసుకునే పనులకు మాత్రం అసలు గ్యాపే తీసుకోను. అన్నీ అలా వెంటనే చేసేసుకుంటూ ఉంటాను ఒకదాని తర్వాత ఒకటి. ఇంకా పాలకూర అండ్ కార్న్ 2 బాయిల్ అయిపోయాయి. కార్న్ ఏంటంటే నేను నార్మల్ స్ట్రెయినర్‌తో స్ట్రెయిన్ చేసేస్తాను. బట్ పాలకూర మాత్రం ఒక బౌల్‌లో నార్మల్ చల్లటి వాటర్ అంటే ఫిల్టర్ వాటరే, మరీ కూలింగ్ వాటర్ ఏమి అక్కర్లేదు. ఫిల్టర్ వాటర్ తీసుకొని అందులో ఈ పాలకూర అంతా వేసేస్తున్నాననమాట. సో దట్ త్వరగా చల్లారిపోతుంది గదా! మనకి త్వరగా గ్రైండ్ చేసుకొని చేసేసుకోవచ్చు. చెప్పాను కదా! చల్లటి వాటర్‌లోకి తీసుకునేసరికి త్వరగా చల్లారిపోయింది. సో, అదంతా కూడా స్ట్రెయిన్ చేసేసి వాటర్ అంతా, సో, అది ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని నేను జస్ట్ 2 గ్రీన్ చిల్లీస్ వేస్తున్నానండి. ఎందుకంటే తర్వాత మళ్ళీ ఇంకొంచెం స్పైసెస్ యాడ్ చేస్తాను కదా! సో, అందుకే జస్ట్ ఒక 2 గ్రీన్ చిల్లీస్ తీసుకొని వేస్తున్నాను. ఎందుకంటే క్వాంటిటీ కూడా నేను జస్ట్ ఒక పూటకి ఈ రోజుకే చేస్తున్నా కదా! చాలా తక్కువ. అందుకే మరీ కారం వద్దు అని చెప్పేసి నేను అట్లా చేస్తున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేశాను. తర్వాత కొంచెం బటర్ కూడా వేస్తున్నానండి. అది 2 వేడెక్కిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి.
జీలకర్ర, ఆవాలు ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇక్కడ బాగా వేగాలండి. అంటే కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నేను ఒక హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ అంటే ఇది ఆప్షనల్. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేయొచ్చు. నేనేంటంటే ఆ టేస్ట్ బావుంటుంది కొంచెం అని చెప్పేసి నేను అది యాడ్ చేశాను. తర్వాత అది వేసి కలిపిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న కార్న్ ఉంది కదా! అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అన్ని స్పైసెస్ మీకు నచ్చిన స్పైసెస్ వేసుకోవచ్చు. నేనిక్కడ పసుపు, ధనియాల పొడి, అలాగే కారం, కొంచెం గరం మసాలా అండ్ సాల్ట్ రుచికి తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే స్పైసెస్ మీ ఇష్టం. నేనైతే ఇవి తీసుకున్నాను. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ ప్యూరీ ఉంది కదా, పాలకూరది ప్యూరీ, అది వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకొని మూత పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ కొంచెం జాగ్రీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుందని. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి కాసేపు. తర్వాత బాయిల్ చేసుకున్న తర్వాత అంటే అట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే అది కింద అడుగంటకుండా ఉంటుంది. అలా కొంచెం కలిపిన తర్వాత మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర లేదు. అందుకే నేను కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ యాడ్ చేసి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని కాసేపు బాయిల్ చేసుకోవాలి. ఇట్లా బాగా దగ్గర పడే వరకు బాయిల్ చేసుకోవాలండి. అంటే దానిలోంచి కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుంది. అది అయ్యే వరకు మీరు బాయిల్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకుని పక్కన పెట్టేస్తే ఆ వేడికి ఇంకొంచెం బాగా ఉమ్మగిల్లుతుందనమాట. సో కర్రీ అయిపోయిందా, ఇంకా ఇప్పుడు చపాతీలు స్టార్ట్ చేసేస్తున్నాను. యాక్చువల్గా అయితే అంటే నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసే చేసుకుంటాము. బట్ ఇప్పుడు ఇంకా సమ్మర్ అది స్టార్ట్ అయింది కదా, కొంచెం వెదర్ కూడా బాగుంది కదా, అందుకే తను వర్క్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అట్లా జస్ట్ వాకింగ్ కి దానికి వెళ్తున్నారనమాట. సో అందుకే ఇంకా నేనే చేసేస్తున్నాను. అంటే ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంటే కదా వాళ్ళకి. పైగా వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అలాగే ఒకే రూమ్ లో కూర్చుని పని చేస్తే అంటే హెల్త్ కూడా అంత మంచిది కాదు కదా. అందుకే ఇంకా ఈవినింగ్ వెళ్తున్నారు. లక్కీగా సమ్మర్ కదా, సో మేము ఎంత తిరిగినా సరే ఇంకా సమ్మర్ లోనే తిరగాలి. వింటర్ లో ఎలాగో కుదరదు కదా. అందుకనే ఇంకా నేనే చేసేస్తానని చెప్పి, ఎంతో అవసరం లేదు, పెద్ద వంటలేమి ఉండవు కదా, ఈజీ అని చెప్పేసి ఇంకా నేనే చేసేస్తాను అని అన్నాను. సో ఇప్పుడు ఇంకా చపాతీలు కూడా చేసేస్తున్నాను. అండ్ నేను చపాతీలు ఏంటి అంటే నెయ్యి వేసే కాలుస్తానండి. ఇంతకుముందు అంటే చాలా ఏళ్ల క్రితం నేను ఆయిల్ వేసి కాల్చేదాన్ని. తర్వాత తెలుసుకున్నాను చపాతీలు కనుక నెయ్యితో కాలిస్తే చాలా బావుంటాయి టేస్ట్ అని చెప్పేసి. ఎస్పెషల్లీ నేను జాబ్‌లో జాయిన్ అయినప్పటి నుంచి నెయ్యితోనే కాలుస్తున్నాను. ఎందుకంటే నేను జాబ్‌లో జాయిన్ అయిన కొత్తల్లో అప్పటికి ఇంకా నేను ఆయిల్‌తో కాల్చుకుని పట్టుకెళ్ళేదాన్ని బాక్స్‌లో. మధ్యాహ్నం అయ్యేసరికి కొంచెం ఆయిల్ స్మెల్ అలా వస్తూ ఉండేది. అందుకనే ఇంకా అది మానేసి, అంటే ఆయిల్ అవాయిడ్ చేసేసి నెయ్యితోనే కాలుస్తున్నాను. నెయ్యి ఎలాగో ఇంట్లో చేసేదే కదా, సో అందుకని ఇంకా నేను నెయ్యితోనే కాలుస్తున్నాను. చాలా సాఫ్ట్ ఉంటాయి. అలాగే అంటే మంచి నెయ్యి స్మెల్ అట్లా వస్తాయన్నమాట. తినడానికి కూడా హాయిగా అనిపిస్తుంది. అందుకనే ఇంకా నేను నెయ్యితోనే కాలుస్తున్నాను. అండ్ చపాతీలు చేయడం కూడా అయిపోయింది. ఇంకా నేను ప్లేట్‌లో పెట్టేస్తున్నాను. యాక్చువల్లీ మా హస్బెండ్ కూడా వచ్చేసారు. వాకింగ్ అయిపోయి వచ్చి ఇంకా ఫ్రెష్ అయిపోయారు. ఇంక మేము డిన్నర్ చేసేస్తున్నాం ఇప్పుడు.
మా డిన్నర్ చేయడం అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలి. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. తిన్న తర్వాత నేను అస్సలు బద్ధకిచ్చను. ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని అప్పుడు కూర్చుంటాను. హాయిగా ఉంటుంది కదా అని చెప్పేసి. సో, ఇవన్నీ క్లీన్ చేసుకొనొస్తా. అండ్ క్లీనింగ్ అయిపోయింది. నేను వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను గదా! మన కిచెన్‌లోకి నేను ఒక కొత్త మెంబర్‌ని యాడ్ చేశాను అని. అదేంటి అంటే నేను అమెజాన్‌లో లైట్స్ ఆర్డర్ చేశాను. స్ట్రిప్ లైట్స్ ఉంటాయి కదా! అవి. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఎప్పుడైనా అంటే మాకు స్టవ్ పైన లైట్ ఉంది. అది అంత బ్రైట్‌గా ఉండదనమాట. ఎప్పుడైనా సరే జస్ట్ చిన్న పనికి కూడా నేను అంత పెద్ద లైట్ వేయాల్సొస్తుంది. సో, ఇలాంటి స్ట్రిప్ లైట్స్ ఒకటి తీసుకొని పెట్టుకుంటే ఎప్పుడైనా సరే అంటే ఎర్లీ మార్నింగ్ గానీ, లేచినప్పుడు అంత పెద్ద లైట్ ఒద్దు అనుకుంటే, ఈ లైట్స్ వేసుకొని జస్ట్ ఆహ్, చిన్న చిన్నగా పనులు చేసుకోవచ్చులే అని చెప్పేసి నేను ఈ లైట్స్ ఆర్డర్ చేశాను అమెజాన్‌లో. సో, బావుంది. ఇది అడెసివ్ స్ట్రిప్ లైట్స్ అనమాట. ఇది యూఎస్‌బీ కేబుల్ అలాగే అక్కడ పవర్ ఆపరేటెడ్ అది ఉంది కదా! మనం ఏంటి అంటే కావాలనుకున్నప్పుడు అది ఆన్ చేసుకోవచ్చు. వద్దు అనుకున్నప్పుడు ఆఫ్ చేసేసుకోవచ్చనమాట. సో, నేను అంటే స్టవ్ పైన మైక్రోవేవ్ కింద అక్కడ ప్లేస్ ఉంది కదా! నేను అక్కడ స్టిక్ చేస్తున్నాను. సో, ఏంటి అంటే వాడు దాని మీద ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాడనమాట. సో, అది ఒకసారి క్లాత్‌తో తుడిచేసి అప్పుడు స్టిక్ చేయమన్నాడు. సో, నేను ఒకసారి మొత్తం అదంతా కూడా నీట్‌గా తుడిచి ఇంకా స్టిక్ చేస్తున్నాను. ఇది అడెసివ్ కాబట్టి మనకి ఈజీగా స్టిక్ చేసేయొచ్చండి. మళ్ళీ టేపేసి అవన్నీ ఈ ప్రాబ్లమ్ అంతా వద్దు అని చెప్పేసి నేను ఇట్లా అడెసివే చూజ్ చేసుకొని తీసుకున్నాను. నేను ఈ లైట్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. మీరెవరైనా కావాలంటే చూసుకొని కొనుక్కోవచ్చు. అండ్ స్టిక్ చేయడం అయిపోయింది. చూసారా ఎంత బ్రైట్‌గా ఉందో చాలా బావుందండి. ఇది జస్ట్ అంటే ఇది లైట్ ఉన్నప్పుడు. మీరిప్పుడు నేను లైట్ ఆఫ్ చేసిన తర్వాత మీరు చూస్తారు. దాని బ్రైట్‌నెస్ ఇంకా బాగా క్లియర్‌గా తెలుస్తుందనమాట. సో, ఇది లైట్ ఆఫ్ చేసిన తర్వాత బ్రైట్‌నెస్ చాలా బ్రైట్‌గా ఉంది. ఎర్లీ మార్నింగ్ లేసినప్పుడు అప్పుడు ఆ పెద్ద లైట్ ఎయక్కల ఇదేసుకొని ఇంక పని చేసేసుకోవచ్చు. సో, ఇదండి నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ వ్లాగ్. ఈ వ్లాగ్‌ని నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మీరు కూడా ఆ పాలక్ అండ్ కార్న్ కర్రీ ఇంట్లో ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ చేసి చెప్పండి. అండ్ ఈ లైట్స్ ఇవన్నీ డెకరేషన్ ఎలా ఉందో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ చేసి చెప్పండి. నేను మీ అందరిని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు బాయ్.